చేయకుండా మన బ్రిలియన్స్ కి ఎక్సలెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మాస్ కి స్వాగ్ కి సరికొత్త డెఫినేషన్ ఇచ్చినటువంటి మన మూవీ డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ తెలిసిగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఇద్దరు లెజెండ్స్ ఇద్దరు దిగ్గజారు, పైగా ఇద్దరు యాక్టర్స్ డైరెక్టర్స్ కూడా ఆలోచించారు. చాలా చాలా అరుదుగా డైరెక్టర్గా హీరో సక్సెస్ అవ్వాలి చాలా తక్కువ మంది ఉంటారు. అలా సో డైరెక్టర్ కమ్ హీరోస్ ఇద్దరు కూడా అజ్జు సజ్జ గారు, ఉపేంద్ర గారు. అజ్జు సార్ అయితే నేను హనుమాన్ జంక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్ చేసేటప్పుడు రేడియో చేసేటప్పుడు దూరం చూస్తుండేవారు. అంటే చాలా కంపోజ్గా ఇప్పటికీ అదే బాడీ లాంగ్వేజ్, అదే నవ్వు, చాలా వెరీ అంటే ఎవరైనా అడ్మైర్ అయిపోతారు, ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు ఆయనకి. ఎవరైనా ముందు ఆయన్ని రెస్పెక్ట్ ఇచ్చేస్తారు. అట్లా ఉంటుంది ప్రీ బాడీ లాంగ్వేజ్ కూడా. అప్పుడు కూడా సెట్లో కూడా అంత కంపోజ్గా బిహేవ్ చేసేవారు. యాక్చువల్గా ఎక్కువ మాట్లాడడం కూడా కాదు, చాలా భయపడి దూరం దూరంగా చూస్తూనే ఉన్నాయండి. ప్రతిదీ సెట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అందులో ఉండేవారు. అయిపోయిన తర్వాత ఏదైనా సో అంత డీటెయిల్గా వర్క్ చేసేవారు. అండ్ ఇట్లా ఆయనతో పాటు ఇక్కడ స్టేజ్ పంచుకోవడానికి అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా. అంటే లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా జై హింద్ సినిమా బాగా గుర్తు. అంటే కొన్ని సినిమాలు అయితే ఆయన పొజిషన్ ఉన్నప్పుడు తను సొంతంగా అన్ని డబ్బులు పెట్టి డైరెక్ట్ చేసుకుని తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్న డైరెక్టర్ కమ్ హీరో ఆయన చాలా తక్కువ జరుగుతున్నాడు. అంటే ఆయన నిలబెట్టున్నారు మొత్తం చెప్పేసి. సో ఒక ఫాదర్ ఎమోషన్ తెలుసు నాకు. సుకృతి హీరోగా చేసినప్పుడు, హీరోయిన్ సారీ సినిమా చేసినప్పుడు ఇందాక కూడా అదే చెప్పాను. అంటే నిజంగా కూతురి కోసం ఆయన ఈ సినిమా చేసేది నాకు కూడా కదా చెప్పారు బిగినింగ్లో. చాలా బాగుంది, చాలా మంచి పాయింట్ సార్, చాలా బాగుంది చెప్పాను. ఈ సినిమా జర్నీనే ఒక సినిమా తీసేయచ్చు. ఆయన తన కథ మీద డాక్టర్ మీద ప్రేమతో ఒక సినిమా కోసం ఇప్పటికీ ప్రతాపిస్తూ ఆయన డైరెక్ట్ చేసిన విధానం మొత్తం ఆ జర్నీనే ఒక సినిమా తీసేయచ్చు. అందుకోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీతో కలిసి కూర్చున్నందుకు థ్యాంక్ యూ. అలాగే సార్. అండ్ ఉపేంద్ర గారు, నేను ఫస్ట్ నాకు తెలిసి ఏ సినిమా చూశాను, తర్వాత తర్వాతే డైరెక్ట్ చేసినట్టు నాకు తెలుసు. ఏ సినిమా చూసాను బాగా గుర్తు. అంటే ఇంకా ఇండియాలో ఏ డైరెక్టర్ చెప్పాక పిచ్చి మ్యాడ్ అంతా, అంటే ఆ కన్ఫ్యూజన్ అంతా ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పటికీ ఆ ఏ సినిమా చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు అంటే ఫ్రైడే చెప్పాలంటే ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత ఓం ఏ ఉపేంద్ర ఈ 3 సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ రిటైర్ అయిపోవచ్చు. నేను కనుక 3 సినిమాలు తీసిన రిటైర్ అయిపోయింది. అంత కల్ట్ మూవీస్, అలాంటి మూవీస్ మాకు ఇచ్చారు. మీరు నమ్మరు, ఆ మూవీస్ తర్వాత ఫ్రెండ్ చెప్పారంటే ప్రతి ఆ మూవీ నుంచి అందరూ ఇన్స్పైర్ అయ్యి ఇవాళ నా స్క్రిప్ట్ ఇట్లా ఉంది అంటే కారణం డిఫరెంట్గా ఏ ఉపేంద్ర అంటే ఎప్పటికప్పుడు ఆడియన్స్ సర్ప్రైజ్ చేయడం అన్నమాట ఆయనకి. నేను ఆ విషయాన్ని మీ దగ్గర నుంచి దొంగిలించాను, తస్కరించాను. సో యు ఆర్ ది గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్. ఇలా చెప్పడానికి అవకాశం వచ్చింది, చాలా ఆనందపడుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్. ఇంకా నాకు ఒక సాంగ్ వినిపించారు, ఏ ఊరికి వెళ్తున్నా పిల్ల, ఒక సాంగ్ చూశాను. ఆ సాంగ్ అఫ్కోర్స్ అనూప్. యాక్చువల్గా అనూప్ నేను వెస్టర్నైటర్గా వచ్చినప్పుడు తను మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే ఫేమస్. ఎవరో కీబోర్డ్ పేరు అంట అని మాట అనిపిస్తుంది. ఎక్కడ చూసి అందరూ అనూప్ అంట. తను వస్తే అసలు మామూలుగా మ్యూజిక్ చేయడం అని నీ పేరు ముందే అనిపిస్తుంటుంది. నాకు తెలిసి కీబోర్డ్ పేరుగా ఫేమస్ అయిన ఒకే ఒక వ్యక్తి ఏమో అనూప్ అనేది. అందరికీ అనూప్ పేరు తెలుసు అప్పట్లో. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకముందే అనూప్ పేరు తెలుసు. సో నా మ్యూజిక్ నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఎస్పెషల్లీ మున్నాలో నీలి మేఘాలు లేకున్న సాంగ్ ఫస్ట్ నాకే అనిపించాడు. విన్నా చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇందులో ఏ ఊరికి వెళ్తున్న పిల్ల నేను ఒక్క సాంగ్ విన్నాను, మిగతా సంస్కృతి చదవాలని ఇచ్చారు. సో చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. అండ్ ఏ ఊరికి వెళ్తా పిల్ల విన్నప్పుడు నాకు 4 లైన్స్ వినగానే మా ఆస్కార్ చంద్రబోస్ గారు రాశారు అనిపించింది. నేనే తెలిసిపోయింది నాకు. సో ఆయన ఆత్మ నాకు తెలుసు కాబట్టి ఒక 3rd, 4th లైన్ అని అడగక్కర్లా ఎవరు రాశారంటే చంద్రబోస్ గారు.
అండ్ మా జర్నీ చాలా 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 మొదటి నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నాం, మీతో రాసుకుంటాం. ఇండస్ట్రీలో ఎవరితో కూర్చొని ఆనందపడి కొన్ని క్షణాలు ఆనందపడే సమయం ఉంటే అది చంద్రబోస్ గారితో. అండ్ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ బోస్ గారు. మీరు చాలా తర కలుసుకున్నాం, మీరు నాకు ఫోన్ చేయట్లేదు, ఇంట్లోనే ఫోన్ చేస్తారు. సో సార్ విన్న తర్వాత మూమెంట్స్ అలా బాగున్నాయి, సచ్ మూమెంట్స్ అలా బాగున్నాయి. ఎవరు చేస్తారంటే సృష్టి అని చెప్పారు. సో యాక్చువల్గా సృష్టి సూసేకి సాంగ్కి యాక్చువల్లీ మూమెంట్స్ అని తనే కంపోజ్ చేసింది. ఆల్మోస్ట్ 80% మూమెంట్స్ అని తనవే, 80% మూమెంట్స్ అన్ని తనవే యాక్చువల్గా. సో ఈవెన్ చిన్న మాటర్స్ కూడా తనే కొరియోగ్రాఫ్ చేసింది. సో ఆ పేరు తనకి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వలేకపోయాను. ఆల్ ది బెస్ట్ సృష్టి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ సాంగ్ చేసామంటే. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఐ థింక్ కరోనా దగ్గర దగ్గర నుంచి మొత్తం వరకు వచ్చింది. సిరి ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సిరి. ఇంకా నిరంజన్, ఐశ్వర్య, ఆల్ ది బెస్ట్ ఐశ్వర్య. సో చాలా బాగా చేశారు, టీజర్ చూశాను. అండ్ సాంగ్ చాలా బాగుంది మీ ఇద్దరికి. అండ్ ఫైట్స్ చాలా బాగున్నాయి. నిరంజన్, విషింగ్ ద బెస్ట్. సీతా పైన చాలా పెద్ద పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అసలు మర్చిపోయాను, మా బిడ్డ శక్తి నేను యాక్చువల్గా తన మళ్ళీ ఇంట్లో మావాడ మమ్మల్ని చూపిస్తుంటారు తన బిడ్స్ అనేది. ఇంట్లో వాళ్ళు వచ్చారంటే చిన్న పార్టీ జరిగిన తనలాగే మాట్లాడుకుంటారు, తెలంగాణ వాళ్ళందరూ అలాగే మాట్లాడుతుంటారు. నేను చాలాసార్లు చూసాను, చాలా చిన్న చిన్న వేడుస్తున్నాను, ప్రాణం చూపిస్తుంటాడు, అన్నీ చూస్తున్నాను. అండ్ అలా ఇలా శివ గారు, బిడ్డ శక్తి ఇలా తక్కువ మంది ఉంటారు. స్పాంటేనియస్ కూర్చుని ఒక 15-20 మినిట్స్ మాట్లాడితే అందరూ రెస్పాన్స్ అయ్యి వింటున్నాం. అప్పుడు వాళ్ళు క్రియేట్ చేస్తారు, ప్రతి వర్డ్ కూడా మొత్తం అంతా క్రియేట్ చేస్తుంటారు. ఆ స్పాంటేనియస్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. నాకు తెలిసి శివ గారు, బిడ్డ శక్తి ఇలా ఇద్దరు ముక్కని చూస్తున్నాను యాక్చువల్గా. మీ ఇద్దరినే మనకు తెలిసి కూడా. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. Your presence, your wishes means a lot to us. Thank you so much for coming and making this moment very, very special for all of us. Thank you so much, Sukumar Garu and Arjun Garu. Thank you so much. And of course, Upendra sir, thank you so much for joining. And yes, Niranjan Garu and Aishwarya Garu, once again, all the very best. So, Sita Payanam సినిమా థియేట్రికల్ పయనం కోసం మేమందరం ఎదురు చూస్తూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి, ఆర్టిస్ట్ కి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మా ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ మోర్ క్రేజియర్.